హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు: కారం, పసుపు, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, కొబ్బరి, ఉప్పు, అల్లం వెల్లుల్లి, గసగసాలు, మొగ్గలు, ఏలక్కాయ, ధనియాలు, చెక్క, జీలకర్ర, మిరియాలు, తాలింపుకి ఆవాలు, కొత్తిమీర, పుదీనా, కేజీ చికెను. ఫ్రెండ్స్, మనం మసాలాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. అన్నీ పచ్చివే ఫ్రెండ్స్. అన్నీ మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ మిక్సీలో వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం పుదీనా, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. సరే ఫ్రెండ్స్, మనం అల్లం వెల్లుల్లి ఎంత మసాలా మిక్సీ వేసుకొని ఇలాగా బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి బాండీలు వేడయ్యేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి, బాండీలు వేడయ్యాక సరే ఫ్రెండ్స్, బాండీలు వేడైంది. ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా నూనె పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నూనె వేడయ్యాక ఇప్పుడు ఆవాలు, జీలకర్ర పోపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు వేగాయి కదా. ఇప్పుడు ఆవాలు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా బాగా వేగాలి. ఇది కలిపెట్టుకుంటూ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్, ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు మళ్ళీ కలిపి కాసేపు ఉంచుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ బాగా వేగుతున్నాయి కదా. ఇలాగా బాగా కొంచెం ఎరుపు రంగు వచ్చిందాక వేయించుకోవాలి. చూసారా, ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్ వేగుతున్నాయి కదా. ఇలాగా ఎర్రగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కట్ చేసుకున్న టమోటా వేసి టమాటా కూడా బాగా మగ్గేదాకా వేయించుకోవాలి. ఇలా కడుపుకుంటూ వేయించుకొని చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా బాగా మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, టమోటా బాగా వేగింది కదా. ఇలాగా టమోటా బాగా వేగిందాక కదుపుకుంటూ వేయించుకొని టమోటా బాగా వేగాక ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మాడకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, టమాటా బాగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా టమాటా వేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. మసాలా బాగా కలుపుకోవాలి. టమాటా మసాలా బాగా కలపాలి. చూడండి, ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, టమాటాలో బాగా కలిసింది కదా. ఇప్పుడు ఇలాగా ఆయిల్ పైకి వచ్చిందాక, నూనె బాగా పైకి వచ్చిందాక వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం మనం. చూడండి, మసాలా ఇలా వేగుతుంది కదా. మసాలా ఇలా వేగుతున్నాక మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ మసాలాని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్.
గ్యాస్ పెద్ద మంట పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మసాలా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయి ఇలాగ నూనె పైకి రావాలి. చూడండి, మసాలా బాగా వేగింది కదా, అలాగా మసాలా ఆయిల్ అంతా పైకి లాగా వచ్చిందాక కొంచెం ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తాన్ని ఈ మసాలాలో వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెను మసాలాకి బాగా పట్టేదాకా కలుపుకున్నాము. చూడండి, ఇట్లాగా మసాలా అంతా చికెన్కి బాగా పట్టాలి ఫ్రెండ్స్. మసాలా అంతా చికెన్కి ఇలాగ పట్టాలి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మనం చికెన్ బాగా మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చికెన్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మనం గ్యాస్ కూడా పెద్ద మంట మీద పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత తీసి చూసుకున్నాం. చూడండి, చికెను వాటర్ వేసుకుంటూ ఫ్రెండ్స్ దీనిలో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. చికెన్ కలుపుకొని మళ్ళీ ఫ్రెండ్స్ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ మూత తీసుకొని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్లోంచి వాటర్ ఎలా బయటకు వచ్చాయో. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చికెన్ బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ ఇలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, వాటర్ మనం మూత పెట్టుకున్నాం కదా, వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా బయటకు వచ్చాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాం కదా, ఇలాగా చికెన్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సరిపడా కారం, చూడండి ఫ్రెండ్స్ మనకి రుచికి సరిపడా కారం వేసాం కదా. ఇప్పుడు కారము చికెన్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగా చికెన్కి బాగా పట్టేలాగా కారం కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చికెన్ ఉడికేదానికి సరిపడా వాటర్ పోసుకొని చికెన్ బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్నాక చికెన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. వాటర్ చికెన్లో బాగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికినాక మూత తీసి చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి చికెన్ ఎలా మగ్గుతుందో. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకున్నాం ఫ్రెండ్స్, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇలా కలుపుకుంటూ చికెన్ బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాగ చికెన్ బాగా ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు మధ్యలో చికెన్ కలుపుకున్నాము. చూడండి ఇలా కలుపుకుంటూ ఉడుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా చికెన్ బాగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ చికెన్ బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎలా ఉడుకుతుందో చూసారా. చికెన్ బాగా ఉడుకుతుంది కదా, గ్రేవీ ఎంత దగ్గర పడుతుందో. ఇలాగా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉంది చికెను. ఇలా చికెను బాగా ఉడుకుతూ ఉండగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి చూసారా ఫ్రెండ్స్, ఇలాగా చికెన్ బాగా ఉడుకుతూ ఇలా నూనె అంతా పైకి రావాలి ఫ్రెండ్స్. ఇలా నూనె పైకి వస్తే చికెన్ బాగా ఉడికినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చికెను బాగా ఉడికి చికెన్లో ఉండే నూనె అంతా ఇలా పైకి వస్తే చికెన్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఇంకో కాసేపు ఉడకనిచ్చి మనం బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, చికెన్ బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చికెన్ అయిపోయింది. మనం కొత్తిమీర వేసి కలిపి ఒకసారి కలిపి చికెన్ ఆపేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చికెన్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చికెన్ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి చికెన్ చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి కొత్తిమీర వేసుకున్నాం కదా. ఇలా చికెన్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాగా అయింది కదా. ఇప్పుడు చికెన్ స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఒక బౌల్లోకి తీసుకుందాం. చికెన్ బౌల్లోకి తీసుకున్నా కదా. చికెన్ ఎలా ఉందో, చికెన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.